ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడలారా, అనుదినము జీవవాక్కులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు మన ధ్యాన భాగము లూకా సువార్త 13వ అధ్యాయం 31 నుంచి 35 వరకు చదువుతాను, వినండి. ఆ గడియలోనే కొందరు పరిసయ్యులు వచ్చి, నీవిక్కడ నుండి బయలుదేరి పొమ్ము, హేరోదు నిన్ను చంపగోరుచున్నాడని ఆయనతో చెప్పగా, ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి ఆ నక్కతో ఇలాగు చెప్పుడి, ఇదిగో, నేడును రేపును నేను దెయ్యములను వెళ్ళగొట్టుచు రోగులను స్వస్థపరచునుండు 3వ దినమున పూర్ణ సిద్ధి పొందెదను. అయినను నేడు రేపు ఎల్లుండి నా త్రోవన నేను పోవుచుండవలెను. ప్రవక్త యెరూషలేమునకు వెలుపల నశింప వల్లపడదు. యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండు దానా, కోడి తన పిల్లను తన రెక్కల క్రింద ఎలాగూ చేర్చుకొనునో, అలాగే ఎన్నో మారులు నేను నీ పిల్లను చేర్చుకొనవలనని ఉంటిని గాని మీరు రొల్లకపోతిరి. ఇదిగో, మీ ఇల్లు మీకు పాడుగా విడవబడుచున్నది. ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాకని మీరు చెప్పు వరకు మీరు నన్ను చూడరని మీతో చెప్పుచున్నానెను. దేవుని బిడ్డలారా, మనం చదివినటువంటి ఈ లేఖన భాగంలో ఉన్న భావం ఏంటంటే, ఇశ్రాయేలీయులకు దేవుడు యేసు ప్రభుని గూర్చిన విషయాలు ముందుగా వారి గ్రంథాల్లో తెలియచేశాడు. ఇశ్రాయేలు యొక్క ధర్మశాస్త్రములో ప్రవక్తలు తెలియచేసిన విషయాలు, మోషే తెలియచేసిన విషయాలు ఉన్నాయి. యేసు ప్రభు మెస్సయ్యాని, యేసు ప్రభు దేవుడని, యేసు ప్రభు దేవుని కుమారుడని వారికి తెలియచేయడానికి సూచక్రియలు, మహత్కార్యములు, ఆశ్చర్యకార్యములు, అద్భుతాలు యేసు ప్రభు చేశాడు. ఎన్ని సూచక్రియలు, ఎన్ని మహత్కార్యములు, ఎన్ని అద్భుతములు చేసినా కూడా వారు నమ్మకపోగా యేసు ప్రభుని చంపడానికి ప్రయత్నం చేస్తూనే వచ్చారు. అందుకు యేసు ప్రభు ఈ మాట అన్నాడు. ఏమని? యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచూ ఉండుదానా, కోడి తన పిల్లలను తన రెక్కల క్రిందకి ఎలాగూ చేర్చుకొనును. మీకు తెలుసు కదా, ఒక గ్రద్ద ఆకాశము నుండి వచ్చినప్పుడు ఆ గద్ద కిందకి వచ్చే సమయంలో దాన్ని పసిగట్టిన తల్లి కొక్కొక్కొక్కొక్కో అని అరిచినప్పుడు పిల్లలు ఏవైతే లోబడి తల్లి రెక్కల కిందికి వస్తాయో అవన్నీ క్షేమంగా ఉంటాయి. అలాగే గ్రద్దతో పోల్చబడిన సైతానుడు యెరూషలేమును, ఆ యొక్క యూదులను నాశనం చేయబోతున్నాడని ప్రభువుకు ముందే తెలిసి, ఇదిగో, మీరు నన్ను నమ్మండి, నా యందు విశ్వాసం ఉంచండి, అప్పుడు కోడి పిల్లలు తల్లి రెక్కల కింద ఉంటే గద్ద ఏ విధంగా ఆ పిల్లలను చంపేదో, తీసుకొని పోదో, అట్లా మీరు నరకానికి పోరు, మీరు నశించిపోరు అని పదే పదే యేసు ప్రభు చెప్తే ఆనాటి యూదులు వినలేదు, లోబడలేదు. అందుకే వారు నశించారు. క్రీస్తు 70వ సంవత్సరములో రోమా చక్రవర్తి టైటస్ కాలంలో నశించారు. అమ్మా బాబు, ఈ మాటలు వింటున్న సహోదరుడా, భయంకరమైన ఉగ్రత ఈ లోకం మీదికి రాబోతుంది. భయంకరమైన వినాశనము ఈ ప్రపంచం మీదకి రాబోతుంది. భూమి, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు ఇవన్నీ కూడా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోబోతున్నాయి. నేను రక్షింపబడాలని, నువ్వు నశించకూడదని, నేను నశించకూడదని ప్రతిరోజు ప్రభు ఈ విధంగా నీతో మాట్లాడుతున్నాడు. వింటావా? లోబడతావా? విధేయ చూపిస్తావా? లోకాన్ని విడిచిపెడతావా? పాపాన్ని విడిచిపెడతావా? అవినీతిని విడిచిపెడతావా? ఈ లోక సంబంధమైన జీవితం విడిచిపెడతావా? ఉన్న పాటున ప్రభు దగ్గరికి వచ్చి, ఆయన సిలువ నీడకు వచ్చి, ప్రభువా, నేను నీ మాట నమ్ముతున్నాను, నా కోసం నువ్వు పుట్టి చనిపోయి తిరిగి లేచిన విషయం నేను నమ్ముతున్నాను, నీ మరణ పునరుద్ధాన జీవం నాకు కావాలి, నువ్వు రక్షకుడువు, నీ విమోచకుడువు, నీ ద్వారా మోక్షము, నీ ద్వారా నిత్య జీవము నమ్ముచున్నాను అని చెప్పి ప్రభు పాదాల దగ్గరికి వస్తే ఏ భయంకరమైన సంఘటనలు ఈ ప్రపంచంలో జరిగినా అవి నిన్ను ఏమీ చేయలేవు. సురక్షితముగా దేవుని సన్నిధిలో ఉంటావు. అట్టి కృప ఇప్పుడే నీకు కలుగునట్లు ప్రభునందు విశ్వాసము తండ్రి నీకు దయచేయునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.